But my ultimate goal is to become an IAS officer at a young age, so I opted for HEC stream. But when I'm studying vast subjects like history, polity, I end up doubting of myself whether I could make it or not. So how can I overcome that fear of mine? అర్థమైందమ్మా. సో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇష్టము, కానీ హిస్టరీ, పాలిటీ, కామర్స్ తీసుకున్నారు అంతేనా? తీసుకున్నారు. అది చదువుతుంటే అంత ఎగ్జైటింగ్గా అనిపించట్లేదు, కాబట్టి నా ఎండ్ గోల్ అయిన ఐఏఎస్ని నేను అచీవ్ చేయగలనా లేదా అని నాకు ఒక సెల్ఫ్ డౌట్ వచ్చింది అంటున్నారు అంతేనా? దట్స్ ద పాయింట్. ఓకే, సో సెల్ఫ్ డౌట్ అనేది అందరికీ ఉంటుంది కదా. సెల్ఫ్ డౌట్ అనేది ఒక కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కూడా సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఆ సెల్ఫ్ డౌట్ అనేది ఇట్స్ ఏ పాజిటివ్ థింగ్ కదా. సెల్ఫ్ డౌట్ లేకపోతే ఆరోగెన్స్ వచ్చేస్తుంది. నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదు ఇంకేం లేదు. ఆ ఆరోగెన్స్ ఏం చేస్తుందంటే మనలో ఉన్న రిసెప్టివిటీని తగ్గిస్తుంది. రిసెప్టివిటీని తగ్గించడం ఏంటంటే పక్కన వాళ్ళు ఏం చెప్పినా మనం దాన్ని సీరియస్గా తీసుకోం. ఆ రిసెప్టివిటీ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే హ్యూమిలిటీ తగ్గిపోతుంది. హ్యూమిలిటీ అంటే ఏంటి? హంబుల్గా ఉండటము, పొలైట్గా ఉండటము, లేకపోతే కాటియస్గా ఉండటము. సో ఇదంతా ఏంటంటే ఒక స్లిప్పరీ స్లోప్, అంటే ఒక నెగటివ్ స్పైరల్ అనమాట. సో సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం అప్పటికప్పుడు సెల్ఫ్ డౌట్ కూడా ఉండాలి కొంచెం. అంటే మనం చేసేది కరెక్టా కాదా అని ఒక కాన్స్టాంట్ ఎగ్జామినేషన్ మనల్ని మనం చేసుకోవటానికి ఆ సెల్ఫ్ క్రిటికల్ అప్రైజల్ అంటాం కదమ్మా. సో వీ హ్యావ్ టు బి అవర్ ఓన్ సెల్ఫ్ క్రిటిక్స్. మనల్ని మనం ఎప్పుడు బయట వాళ్ళ క్రిటిసిజంని మనం సీరియస్గా తీసుకోకపోయినా అట్లీస్ట్ మనల్ని మనం వీ షుడ్ కాన్స్టాంట్లీ డూ దిస్ సెల్ఫ్ క్రిటిసిజం. సో కమింగ్ బ్యాక్ టు యువర్ స్పెసిఫిక్ క్వశ్చన్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉండడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎండ్ గోల్ ఒకటి అనుకున్నప్పుడు ఏమనుకున్నాం? యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి క్లియర్ కట్గా సిలబస్ ఉందమ్మా కదా. పేపర్ 1 సిలబస్ ఏంటి ఇప్పుడే చూసాం మనము, పేపర్ 2 సిలబస్ చూసాము, పేపర్ 3 సిలబస్ చూసాము, పేపర్ 4 సిలబస్ చూసాము. ఇది కాకుండా అడిషనల్గా ఎస్ఏ ఉంటుంది. అదే ప్రిలిమ్స్లో అయితే CSAT ఉంటుంది, అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. సో నేనేమంటానంటే హయ్యెస్ట్ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? మీరు ఎంపీసీ చదువుతున్నప్పుడు వస్తుందా? ఐఏఎస్ అయ్యాక వస్తుందా? ఆబ్వియస్లీ, ఎందుకంటే మీ ఎండ్ గోల్ అదే అని మీరే కమిట్ అయ్యారు కాబట్టి. సో యూ విల్ గెట్ యువర్ హయ్యెస్ట్ హ్యాపీనెస్ వెన్ యూ రీచ్ యువర్ ఎండ్ గోల్. సో ఈ ఎండ్ గోల్కి రీచ్ అయ్యే ప్రాసెస్లో నేనేమంటానంటే, సో వీ మే హ్యావ్ టు డూ సర్టెన్ థింగ్స్ విచ్ మే నాట్ గివ్ అస్, దాని ఏమంటారు, షార్ట్ టర్మ్ హ్యాపీనెస్. షార్ట్ టర్మ్లో రీడింగ్ ఆఫ్ హిస్టరీ ఆర్ రీడింగ్ ఆఫ్ పాలిటీ ఆర్ రీడింగ్ ఆఫ్ కామర్స్ మే నాట్ గివ్ యూ దట్ నెససరీ, దాని ఏమంటారు, ఆ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ ఆర్ షార్ట్ టర్మ్ ప్లెజర్ ఇవ్వకపోవచ్చు. బట్ ఈ షార్ట్ టర్మ్ ప్లెజర్ని మీరు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? లాంగ్ టర్మ్లో యూ హ్యావ్ ఎ బిగ్గర్ గోల్. ఆ ఎండ్ గోల్ రీచ్ అవ్వటానికి నేను తీసుకునే టైం, నేను పెట్టే ఎఫర్ట్ తగ్గటానికి ఇది హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ గ్రూప్ ఆర్ ఏదైతే ఉంటుందో మీరు అది పిక్ చేసుకుంటారు. దెన్ కమింగ్ బ్యాక్, హిస్టరీ ఆర్ పాలిటీ ఆర్ వాట్ ఎవర్ హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ కూడా ద మోర్ యూ ఇన్వాల్వ్ విత్ ఇట్, ద మోర్ ఫ్యాసినేటింగ్ యూ ఫైండ్ ఇట్. ఎందుకు ఏంటి సార్ మీరు అంతా ఓవర్ కాన్ఫిడెంట్ ఎలా చెప్పగలుగుతున్నారు? నేను ఎంబీబీఎస్ అమ్మా, నేను డాక్టర్. 2005 నుంచి 2011లో అప్పట్లోనే ఎస్వి మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉండేది. అఫ్కోర్స్ ఇప్పుడు ఉంది, ఇట్స్ ఎ వెరీ పాపులర్ కాలేజ్. ఐ గాట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్. మా టైంలో ఎంసెట్ ఉండేది. ఎంసెట్లో ఐ గాట్ ఎ గుడ్ ర్యాంక్ అండ్ ఐ గాట్ ఇన్ టు ఎస్వి మెడికల్ కాలేజ్. నేను ఒక ఎంబీబీఎస్. సో మీకు తెలుసు ఎంబీబీఎస్కి ఇప్పటికి కూడా మార్కెట్లో చాలా, ఎంబీబీఎస్ కంటే వాల్యూ ఉంది, కొంచెమైనా వాల్యూ ఉంది కదా. అండ్ నేను అనుకుంటుండేవాడిని అసలు మా ఎనాటమీ, మా ఫిజియాలజీ ఆర్ వాట్ ఎవర్, మా పీడియాట్రిక్స్, మా గైనకాలజీ, మా ఆఫ్థల్మాలజీ, పెథాలజీ, ఇంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్, అవి వదిలేసి ఇక్కడ ఏమిటి ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ అనుకుంటూ తిరుగుతున్నాము. ఇనిషియల్ డేస్లో నాకు అలా అనిపించింది. సో అలా ఏం లేదమ్మా. ఏ సబ్జెక్ట్ అయినా ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆ సబ్జెక్ట్ డెప్త్లోకి కనుక మనం వెళ్ళగలిగితే ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వలీ బ్యూటిఫుల్. బికాస్ జస్ట్ ఒక సండే రోజు చాలా రోజుల తర్వాత నాకు ఆ రోజు కంప్లీట్లీ ఖాళీ ఉండే అనమాట.
ఎందుకో ఇంట్లో కూడా ఎవరు లేరు, ఒకడే ఉన్నాను. సో వాట్ ఐ డిడ్, నాకు ఐ లవ్ టు డూ డీప్ వర్క్స్ అంటే కాల్ న్యూపోర్ట్ ఒక బుక్ ఉంటుంది, డీప్ వర్క్ అనే బుక్. ఆ బుక్ ఎప్పుడో చదివాను, దాన్ని ఎప్పుడు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ మొన్న ఒక రోజు వై నాట్ వీ ఇంప్లిమెంట్ అని 8 hours లేయకుండా ఇన్ ద సెన్స్ జస్ట్ ఏదో బేసిక్ వాటికి లేయడం తప్ప 8 hours వర్క్ చేద్దాము అని. నేను యాక్చువల్లీ ఆంథ్రపాలజీ, సోషియాలజీ 2 ఆప్షనల్ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. ఆ రోజు 8 hours నేను లేయకుండా సోషియాలజీ అనే ఆప్షనల్ సబ్జెక్ట్ని మొత్తం ఒకసారి ఓవర్వ్యూ చూసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 2012 నుంచి నా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 5-6 yearsగా యాక్టివ్గా టీచింగ్లో ఉన్నాను. ఒక ప్యాషనేట్ టీచర్ అని నేను చెప్పుకుంటాను నా గురించి. నేను ఐ లెర్న్ సో మెనీ న్యూ థింగ్స్, సో మెనీ వండర్ఫుల్ థింగ్స్. ఆ రోజు నేను ఐ స్లెప్ట్ విత్ సో మచ్ హ్యాపీనెస్. అరే, బికాస్ ఎవ్రీ టైమ్ యూ గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ అనలైజ్ థింగ్స్ విత్ గ్రేటర్ క్లారిటీ. ఎవ్రీ సబ్జెక్ట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇట్స్ అ రెవల్యూషన్ అమ్మ. హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ ఏంటంటే బికాస్ వాట్ యూ స్టడీ, ఎస్పెషలీ ఇన్ హ్యుమానిటీస్, వాట్ యూ స్టడీ ఈజ్ ద సొసైటీ. దాని డెప్త్లోకి వెళ్ళి దాన్ని కనుక మనం సిస్టమేటిక్గా అనలైజ్ చేయగలిగితే హ్యుమానిటీస్ ఆర్ వండర్ఫుల్ సబ్జెక్ట్స్. ఎందుకు హ్యుమానిటీస్కి అంత పాపులారిటీ లేదంటే మార్కెట్లో డైరెక్ట్గా జాబ్స్ తెచ్చిపెట్టదు కాబట్టి హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ పాపులర్ అవ్వలేదు. కానీ ఎందుకంటే అంత సాఫ్ట్వేర్ జాబ్లు బయట ఎక్కువ జాబ్స్, హ్యుమానిటీస్ కంటే కూడా జాబ్స్ టెక్నికల్ సైడ్ వెళ్తే జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ మీరు యూ వాంట్ బి సివిల్ సర్వెంట్స్ కదా. సో సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఏ డొమైన్ ఎక్కువ హెల్ప్ అవుతుంది అంటే ఈ హ్యుమానిటీస్ మీద నాలెడ్జ్ అనేది ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో గెట్ మోర్ డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఐఎమ్ షూర్ యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్.